హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు మేము ఇంకొక డిస్కషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. సో ఏంటి అంటే ఈ రోజు టాపిక్ ఆల్రెడీ చూసారు కదా తమ్నేలు. సో అభ్యసన బదలాయింపుకి సంబంధించి అభ్యసన బదలాయింపు అంటే ఏంటి, అందులో ఉన్న సిద్ధాంతాల గురించి అయితే ఈ రోజు మేమిద్దరం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు కూడా మీ బుక్ తీసుకొని మాతో పాటు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? మాన్సా చేసేద్దాం. ఓకే, ఫస్ట్ అభ్యసన బదలాయింపు. అభ్యసన బదలాయింపు అంటే ఏంటి అసలు? ఇప్పుడు మనము ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో మనం నేర్చుకున్న అనుభవాలు అవి ఉంటాయి కదా, వాటిని మనం చేసే ఇంకొక పనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పనిని నేర్పుగా చేసామనుకోండి, అదే అభ్యసన బదలాయింపు. అంటే ఒక రంగంలో మనం నేర్చుకున్న అనుభవాలు అనుభూతులన్నీ ఇంకొక రంగంలో నేర్పుగా చేయడానికి కనుక యూజ్ చేసుకుంటే అదే అభ్యసన బదలాయింపు. ఎస్, ఈ అభ్యసన బదలాయింపుకి సంబంధించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అవేంటో చూద్దాం. ఒక ప్రక్రియలో మనం నేర్చుకున్న అనుభూతులు అనుభవాలు వాటన్నింటినీ ఇంకొక ప్రక్రియలో నేర్పుగా చేయడానికి కనుక యూజ్ చేస్తే అదే అభ్యసన బదలాయింపు. ఈ విషయం ఎవరు చెప్పారు? ఈ మాట ఏలిస్ చెప్పారు. ఏంటి, ఒక ప్రక్రియలో మనం గడించిన అనుభూతులు అనుభవాలు అలాంటి ఇంకొక ప్రక్రియ యొక్క సాధనలో నేర్పుగా చేయడానికి కనుక యూజ్ చేస్తే అదే అభ్యసన బదలాయింపు అని ఏలిస్ చెప్పాడనమాట. అది చెప్పింది ఎవరంటే ఏలిస్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాము అంటే అనుభూతులు అనుభవాలు. అనుభూతులు అనుభవాలు ఎవరికంటే ఏలిస్ కి. ఏలిస్ అంటే ఏలియన్స్ కదా. అబ్బో, అనుభూతులు అనుభవాలు ఏలియన్స్. ఓకే, అట్లా నేను అట్లా గుర్తు పెట్టుకున్నాను అనమాట. అది నీకు చెప్తా. సరే, నేను గుర్తుపెట్టుకోలేదు. నేను గ్యారెట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకునేది గుర్తుపెట్టుకోలేదు. కానీ నెక్స్ట్ నిర్వచనం నేను చెప్తా. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మరొక స్థితికి అన్వయించడమే, అనుప్రయుక్తం చేయడమే అభ్యసన బదలాయింపు అని చెప్పింది ఎవరు అంటే గ్యారెట్ అన్నమాట. క్యారెట్ ఏం చేయాలంటే పూర్తిగా తినాలి. పాక్షికంగా తిన్నాం అనుకో, అప్పుడు కళ్ళకి మంచిది కదా. పాక్షికంగా తింటే కళ్ళు సరిగ్గా కనిపి, అప్పుడు పూర్తిగా తినాలి. పూర్తిగా పాక్షికంగా గ్యారెట్ ని క్యారెట్ చేయండి. అంతే, ఆ విధంగా గుర్తుంచుకోండి. అది నెక్స్ట్ నిర్వచనం వచ్చేసి వ్యసన రంగంలో ఏర్పడిన ఆలోచన విధానం, జ్ఞానం, అనుభూతులు, అలవాట్లు, నైపుణ్యాలు వీటన్నింటిని ఇంకొక రంగానికి తీసుకెళ్తే అదే అభ్యసన బదలాయింపు. ఇది చెప్పింది ఎవరు అంటే క్రో. దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను తెలుసా? నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానండి, ఒక రంగం నుంచి ఇంకొక రంగం అని గుర్తుపెట్టుకున్నా. ఒక రంగం నుంచి ఇంకొక రంగానికి తీసుకుపోతాను. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఒక రంగంలో ఒక క్రో, ఇంకొక రంగంలో ఇంకొక క్రో అనమాట. అట్లా ఒక రంగం ఇంకొక రంగం క్రో. ఓకే, అట్లా గుర్తుంచుకున్నా నేను. అట్లయితే నేను గుర్తుపెట్టుకోవడం కావాలంటే యూజ్ అయితే వాడేసుకోండి. నెక్స్ట్ ఇంకొక నిర్వచనం ఏంటి అంటే ఒక అభ్యసన స్థితిలో ఆర్జించిన జ్ఞానం, శిక్షణ, అలవాట్లను మరొక అభ్యసన స్థితికి అనుప్రయుక్తం చేయడమే అభ్యసన బదలాయింపు. సో ఇది చెప్పింది ఎవరు అంటే సోరెన్సన్. దీనికి చెప్పేదా నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను? ఇప్పుడు జ్ఞానం, శిక్షణ, అలవాట్లు ఇవి వచ్చినాయి కదా. సోరెన్ వాళ్ళ సన్ కి ఏం చేస్తున్నాడు అంటే అలవాట్ల గురించి, జ్ఞానం గురించి శిక్షణ ఇస్తున్నాడు అనమాట. జ్ఞానం, అలవాట్ల గురించి శిక్షణ ఇస్తున్నాడు సోరెన్ సన్ కదా. సోరెన్ వాళ్ళ సన్ కి శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ అలవాట్ల గురించి శిక్షణ ఇస్తున్నాడు. జ్ఞానం, అలవాట్ల గురించి, నువ్వు ఈ అలవాట్లు ఉంటే నీకు మంచి జ్ఞానం వస్తుంది అని శిక్షణ ఇస్తున్నాడు, ట్రైనింగ్ అట్లా. ఓకే, సరే. ఈ అభ్యసన బదలాయింపు అనేది దానికి సంబంధించిన నిర్వచనాలు చూసేసుకున్నా. తర్వాత దాని టాపిక్ లోకి వెళ్తే అభ్యసన బదలాయింపు అనేది 4 విధాలుగా జరుగుతుంది. ఇది మాక్సిమం మనందరికి తెలుసు. ఏమేంటి అయ్యి? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సో అనుకూల బదలాయింపు అంటే తెలిసింది, ఒక రంగంలో నేర్చుకున్న విషయం ఇంకొక రంగంలో ఉపయోగపడ్డం అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ బేస్బాల్ ను నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ ను నేర్చుకోవడం. సో బేస్బాల్ నేర్చుకున్నప్పుడు ఆ అభ్యసన అనుభవం అనేది క్రికెట్ నేర్చుకునేటప్పుడు యూజ్ అవుతుంది. సో అట్లా యూజ్ అయితే దాన్ని అనుకూల బదలాయింపు అంటాం. దీనికి మనం అందరం ఎక్కువగా అన్ని బుక్స్ లో యూజ్ చేసే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేదా, కంప్యూటర్ టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం అనుకూల బదలాయింపు. ఇంకొకటి సైకిల్ నేర్చుకున్న వ్యక్తి స్కూటీ నేర్చుకోవడం. ఇప్పుడు హ్యాండిల్ చేయడం ఉండేది కదా, సైకిల్ నేర్చుకోవడం వస్తే సైకిల్ హ్యాండిల్ చేయడం వస్తే స్కూటీ హ్యాండిల్ చేయడం వస్తుంది. నిజమే, అవన్నీ అనుకూల బదలాయింపులు. సో ఈ అనుకూల బదలాయింపు వల్ల కొన్ని ప్రాఫిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే దీని వల్ల మనం కొత్తగా నేర్చుకునే విషయం మనకి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తక్కువ టైం పడుతుంది. అవును, ఆల్రెడీ వచ్చిన పని చేయడానికి కొంచెం అన్న ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి ఫాస్ట్ గా చేస్తాం. తక్కువ టైం పడుతుంది, అలాగే త్వరగా కూడా జరిగిపోతుంది అనమాట. అదనమాట. నెక్స్ట్ టైం కూడా సేవ్ అవుతుంది కదా.
సో అది దీనికి యూజ్ అవుతుంది అంటే టైం కూడా సేవ్ అయినట్టే. సో అట్లా అన్నమాట. నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు అంటే ఇప్పుడు మనము ప్రీవియస్ గా నేర్చుకున్న ఏదైనా ఒక వర్క్ మనకు వచ్చింది, కొత్తగా నేర్చుకోబోయే వర్క్ ఉంటుంది చూడు, ఆ వర్క్ కి అనుకూలించకపోగా ప్రతికూలించింది అనుకో, అదే ప్రతికూల బదలాయింపు. అంతే డమ్, ఇంకా కథ ముందు నేర్చుకునేది కూడా పోతది. అది ముందు నేర్చుకున్నది తర్వాత నేర్చుకోబోయేదానికి ఆటంకం కలిగిస్తే అదే ప్రతికూల బదలాయింపు. అంతే. అప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిన విషయం మనకి చాలా కష్టం అయిపోద్ది, డిలే అయిపోద్ది, టైం వేస్ట్ అవుతుంది, మిస్టేక్స్ జరుగుతాయి, ఎక్కువ టైం పట్టిద్ది, టైం టేకెన్, మిస్టేక్స్ ఎక్కువ చేస్తా ఉంటాం, విసుకొస్తుంది పదే పదే దాని మీద చేయడం వల్ల. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇంకా టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బుక్ కి బుక్స్ బుక్ అని చదువుతాం, అట్లా ఫుట్ కి ఫుట్స్ అని చదువు, ఫుట్ కి ఫుట్స్ అని చదువుతాం, ఫీట్ కదా చదువుతాం, ఫుట్ కి ఫుట్స్ అని చదువుతాం. సో అది రాంగ్. ఇప్పుడు మళ్ళీ ఇట్లా బుక్ కి బుక్స్ అని చదివినప్పుడు మౌస్ కి మౌసెస్, అట్లా మౌస్ కి మైస్, కానీ మనం ఏం చదువుతాం మౌసెస్ ఇట్లా చదివితే అదే ప్రతికూల బదలాయింపు. అలాంటి టైంలో ఏమైందంటే టైం వేస్ట్ అయింది, తప్పులు చేస్తాము, ఇట్లాంటివి జరుగుతాయి, చాలా మనకి కష్టం అయిపోద్ది. శూన్య బదలాయింపు. చెప్పు. శూన్య బదలాయింపు అంటే అసలు ఫస్ట్ నేర్చుకునేదానికి ఇప్పుడు నేర్చుకునేదానికి ఏం సంబంధమే ఉండదు. సో అదే శూన్య బదలాయింపు. ఎగ్జాంపుల్ చెప్పు. నెక్స్ట్ ఈ కంప్యూటర్ నేర్చుకుంటాము ఇక్కడ ఈత నేర్చుకుంటాము, ఏమన్నా యూజ్ అవుతుంది, ఏం సంబంధం ఉంది, ఏం సంబంధం లేదు, రెండు వేరు కదా. సో అదే శూన్య బదలాయింపు. నెక్స్ట్ ద్విపార్శ బదలాయింపు. ద్విపార్శ బదలాయింపు అంటే ఇప్పుడు కుడి చేత్తో చేయగలము, అదే ఎడమ చేత్తోనే కుడి కాలుతో చేయగలిగేవాళ్ళు ఎడమ కాలుతోనే చేయడం. ఇప్పుడు కొంతమంది రెండు చేతులతో కుడి చేత్తో రాయగలిగిన ఎడమ చేత్తో రాయడము, కుడి కాలుతో చేయగలిగిన ఎడమ కాలుతో చేయడం. ఈ ద్విపార్శ బదలాయింపుకి కారణం ఏంటో తెలుసా? మెదడులోని కార్పస్ కల్లోజం మెదడులోని కార్పస్ కల్లోజం వలన ఇది ద్విపార్శ బదలాయింపు జరుగుతుందంట. అంటే ఇది చెప్తుంది నాకు సవ్యసాచి సినిమా గుర్తొస్తుంది. దాంట్లో అంటే సవ్యసాచిలో ఒక చేయి కాదు, రెండు చేతులే. అవునవును, రెండు చేతులే కదా. ఒక చేతిలో ఒకటి ఉంటే ఇంకో చేతిలో ఇంకొకటి ఉంటాడు. అర్జునుడిని కూడా సవ్యసాచి అని అంటే ఆయన రెండు చేతులతో అంతే నేర్పుగా బాణాలు వేయగలడు అనమాట. అంటే అర్జునుడు, సవ్యసాచి సినిమాలో నాగ చైతన్య, వీళ్ళిద్దరు దీనికి ఎగ్జాంపుల్స్. ద్విపార్శ బదలాయింపుకి ఎగ్జాంపుల్స్ వీళ్ళిద్దరు. సవ్యసాచి అంటే అర్జునుడికి ఉన్న ఇంకొక పేరు అది. అవును తెలుసా? సవ్యసాచి అంటే రెండు చేతులతో నేర్పుగా బాణాలు వేయగలడు. అవును. ఇది ద్విపార్శ బదలాయింపుకి ఎగ్జాంపుల్. అర్జునుడు, నాగ చైతన్య, సవ్యసాచి గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ అయితే ఈ అభ్యసన బదలాయింపుకి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అవేంటిగా చూసుకున్నాం ఇప్పుడు. ఈ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో ఫస్ట్ది నియత క్రమశిక్షణ సిద్ధాంతం. ఇది అతి పురాతనమైన సిద్ధాంతం అన్నమాట. అయితే దీన్ని థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ అని కూడా అంటారు. కానీ ఇది ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ఇది శాస్త్రవేత్తలు దీన్ని అంగీకరించలేదు, దీన్ని తీసేశారనమాట. అసలు ఇది ఏంటి అంటే ఇప్పుడు మన బ్రెయిన్ లో కొన్ని విభాగాలు ఉంటాయి, ఏంటి ఆలోచన, వివేచన, జ్ఞానం, పరిశీలన ఇలాంటివి ఉంటాయి. వీటిని పదును పెట్టడానికి తర్కము, సైన్స్, గణితము ఇలాంటివి బోధించే వాళ్ళు, వాటి కోసమే వీటిని బోధించే వాళ్ళు అనేది నియత క్రమశిక్షణ సిద్ధాంతం. సో దాన్ని ఇప్పుడు అది ఫాలో అవ్వట్లేదు అనమాట. శాస్త్రవేత్తలు దాన్ని తీసేశారు, అసలు ఒప్పుకోలేదు. అది నియత క్రమశిక్షణ సిద్ధాంతం. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది చాలా పురాతన సిద్ధాంతం. దీన్ని ఫార్మల్ తోసిపుచ్చారు. దీన్ని ఏమంటారంటే థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ అంతే. సో అది నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రస్తుతానికైతే అమలులో లేదు, వాడుకలో లేదు. నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతం అంటే ఏంటి అంటే రెండు అంశాల మధ్య సారూప్యత ఉండడం అన్నమాట. రెండు అంశాల మధ్య సారూప్యత ఉండి అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది ఇందులో. ఇదే సమరూప మూలకాల సిద్ధాంతం. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే తారండైక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు హిందీ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. సో హిందీ నేర్చుకున్న వాళ్ళకి సాంస్క్రిట్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో అట్లా అన్నమాట, రెండు విషయాల మధ్య సారూప్యత ఉండడం. అంటే ఇది అనుకూల బదలాయింపు లాగా ఉంటుంది. ఒక విషయంకి ఇంకొక విషయం సారూప్యత ఉంటే అది ఈజీ అవుతుంది అని. దీన్ని థియరీ ఆఫ్ ఐడెన్షియల్ ఎలిమెంట్స్ అని అంటారు. థియరీ ఆఫ్ ఐడెన్షియల్ ఎలిమెంట్స్ అని సమరూప మూలకాల సిద్ధాంతాన్ని అంటారు. థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ అని నియత క్రమశిక్షణ సిద్ధాంతాన్ని అంటారు. నెక్స్ట్ సిద్ధాంతం ఏంటి అంటే సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే చార్లెస్ జెడ్ అనే ఆయన సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని థియరీ ఆఫ్ జనరలైజేషన్ అని కూడా అంటాం. అయితే ఈ సిద్ధాంతం ఏంటంటే ఇందాక సమరూప మూలకాల సిద్ధాంతం చూసుకున్నాం కదా, దాంట్లో ఆయన ఏం చెప్తాడు, సారూప్యత ఉంటే అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని చెప్తాడు. కానీ ఈయన రెండు అంశాల మధ్య సామాన్యీకరణ జరగడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది, ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు అని చెప్తాడు. అంటే అది ఎలా అంటే
ఇప్పుడు సూత్రాలు సిద్ధాంతాలు అవి ఉంటాయి కదా, వాటి ద్వారా ఫస్ట్ సూత్రాలు సిద్ధాంతాలు నేర్పిస్తే వాటి ద్వారా అభ్యసన బదలాయింపు అనేది ఈజీగా జరుగుతుంది, త్వరగా నేర్చుకోగలుగుతారు అని చెప్తాడు అనమాట. దాన్ని నిరూపించడానికి 2 సమూహాలు తీసుకుంటాడు. ఫస్ట్ ఆ సమూహాల్లో ఒక సమూహానికి ఏమో నీటి వక్రీభవన గుణకం గురించి చెప్తాడు, ఇంకో సమూహానికి చెప్పడు అనమాట. అయితే నీటి వక్రీభవనాన్ని చేంజ్ చేసినప్పుడు దానికి సంబంధించి నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక సూత్రం చెప్తాడు కదా వాళ్ళకి, అది తెలిసిన వాళ్ళేమో నీటితో బాణాన్ని ఆ సమూహంలో దీని గురించి ఆ సూత్రం గురించి తెలిసిన వాళ్ళేమో ఆ గమ్యాన్ని చేరుకుంటారు అనమాట. అంటే బాణం తోటి వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారు బాణం వేసి. అది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఫెయిల్ అవుతారు. దాన్ని బట్టి ఆయన ఏం డిసైడ్ చేస్తారంటే ఇప్పుడు సూత్రాలు సిద్ధాంతాలు నేర్చుకోవడం వల్లే వాళ్ళకి బదలాయింపు ప్రాపర్ గా జరుగుతుంది, సామాన్యీకరణ వల్లే జరుగుతుంది, అంతేగాని సారూప్యత వల్ల కాదు అని చెప్తాడు అనమాట. సో దాన్నే థియరీ ఆఫ్ జనరలైజేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ సిద్ధాంతం వచ్చేసి ఆదర్శాల సిద్ధాంతం. అంటే ఏంటి అంటే ఇది ఎవరు చెప్పారు అంటే డబ్ల్యూసి బాగ్లే. సో డబ్ల్యూసి బాగ్లే అనే ఆయన ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిలో విలువలు ఆదర్శాలు ఉంటాయి కదా, సో విలువలు ఆదర్శాలు అనేవి ఒక వ్యక్తిలో ఏర్పడితే అవి అన్ని అంశాలకు ఆపాదించబడతాయి అన్నమాట. సో అట్లాగా ఆ అన్ని అంశాలకు ఆపాదించబడతాయి అని ఈ డబ్ల్యూసి బాగ్లే చెప్పడం జరిగింది. అదే ఆదర్శాల సిద్ధాంతం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇల్లు క్లీన్ గా పెట్టుకున్నాం. సో ఇల్లు క్లీన్ గా పెట్టుకుంటాం అంటే ఆటోమేటిక్ గా ఆఫీస్ ని క్లీన్ గా పెట్టుకుంటాం, మనం రూమ్ ని నీట్ గా పెట్టుకుంటాం. సో ఇల్లు క్లీన్ గా ఉంటే ఇంకా ఇల్లు క్లీన్ గా ఉంది అంటే వాళ్ళు ఏదైనా ఇంకా నీట్ గానే ఉంచుకుంటారు అని, అంటే వాళ్ళకి నీట్ గా పెట్టుకోవడం అనేది ఒక హ్యాబిట్ లాగానే జనరలైజ్ చేసేస్తాడు అనమాట అక్కడ. సో ఆదర్శాలు విలువలు అనేవి ఇతర అంశాలకు కూడా వర్తిస్తాయి, బదలాయిస్తాయి అన్నమాట. సో అది ఆదర్శాల సిద్ధాంతం. నెక్స్ట్ అండ్ లాస్ట్ సిద్ధాంతం వచ్చేసి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. దీన్నే సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే గెస్టాల్ట్ వాదులు. దీన్నే సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా అంటారు. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే మొత్తాలకు భాగాలకు మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించడం ద్వారా అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని. గెస్టాల్ట్ అంటేనే సమగ్రంగా అని అర్థం. సో వీళ్ళు మొత్తం ద్వారా సమగ్రంగా అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని చెప్పే సిద్ధాంతమే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతంలో సమగ్రాకృతికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. సో అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేఖాగణితం నేర్చుకున్న విద్యార్థి సో ఆ రేఖాగణితానికి సంబంధించిన రేడియస్ ను నెక్స్ట్ ఆ స్టూడెంట్ అనేది అంటే ఈజీగా నేర్చేసుకుంటాడు అనమాట. సో అంటే ఒక అంశం గురించి కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇంకొక అంశాన్ని ఈజీగా నేర్చుకోవడం. అదే సమగ్రాకృతి సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ప్రవేశపెట్టింది ఎవరు అంటే గెస్టాల్ట్ వాదులు. సో అదనమాట. చూసారు కదా వీడియో. ఈ రోజు అభ్యసన బదలాయింపు అందులోని సిద్ధాంతాల గురించి అయితే డిస్కస్ చేసేసాము. సో మీరందరూ నేర్చేసుకున్నారు అని అనుకుంటున్నాము. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక డిస్కషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కూడా కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.